ఆంధ్రప్రదేశ్ జనాభాలో సుమారు 17-18% వాటా కలిగిన కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించేదెవరు? ఏ ఎన్నికల్లోనైనా గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉండే ఈ వర్గానికి రాజకీయ చైతన్యం ఉన్నప్పటికీ వారందరి తరపున గళమెత్తే ఒకే ఒక్క నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లభించడం లేదు. కాపు ఉద్యమానికి గతంలో బలమైన స్వరం వినిపించిన నేతలు రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోవడం లేదా రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఈ వర్గానికి భవిష్యత్ నాయకత్వం ఎవరు అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు విజయవాడకు చెందిన వంగవీటి మోహనరంగ కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణం తర్వాత ఆ స్థాయిలో ప్రజల్లో ప్రభావం చూపగల నాయకుడు కనిపించలేదు. అనంతరం ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తదనంతర పరిణామాలతో ఆయన రాజకీయంగా వేరే దారిని ఎంచుకోవడంతో ఖాళీ ఏర్పడిందని, ఆయన మరణంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు సమస్యలపై స్వరం వినిపించిన పిళ్ళా వెంకటేశ్వర్లు, మిర్యాల వెంకట్రావు వంటి నాయకులు వ్యవస్థాగత రాజకీయ పరంగా ముందుకు వెళ్లలేకపోయారు. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా భావించే వంగవీటి రాధాకృష్ణ కూడా రాజకీయంగా చురుకుగా వ్యవహరించడం లేదని, సామాజిక వర్గ సమస్యలపై నాయకత్వం వహించే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ తాను కేవలం ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదని, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకుడినని పలుమార్లు ప్రకటించారు. దీంతో ఆయనను కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక నాయకుడిగా చూడాలా లేదా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. మరోవైపు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ వంటి కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కాపు వర్గానికి నాయకత్వం వహించే స్థాయిలో వారి చరిష్మా లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగల నాయకత్వం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదని అంటున్నారు. జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ వంటి నేతలు తమ తమ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని సాధించలేకపోయారని పేర్కొంటున్నారు. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన ప్రముఖ నేతలు ఉన్నప్పటికీ వారు కూడా కాపు సామాజిక వర్గానికి ఏకైక నాయకులుగా ఎదగలేదనే అభిప్రాయం ఉంది. కాపు సామాజిక వర్గంలో చాలా కాలంగా తమ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష కొనసాగుతోంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ ఆశ మరింత బలపడింది. తొలి ఎన్నికల్లో పార్టీ దాదాపు 85 లక్షల ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ అధికారానికి దూరమైంది. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ రాజకీయ ప్రయాణం ముగిసిపోయింది. ఆ తర్వాత జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. తొలి దశలో ఆశించిన ఫలితాలు రాకపోయినా అనంతరం కూటమి రాజకీయాలను ఎంచుకుని 2024 ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నప్పటికీ కాపు సామాజిక వర్గం ఆశించిన ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిందనే అభిప్రాయం ఆ వర్గంలో వినిపిస్తోంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం కాపు సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదగాలంటే కేవలం సామాజిక వర్గం మద్దతు సరిపోదు. రాజకీయ వ్యూహం, అన్ని వర్గాలను కలుపుకుపోయే సామర్థ్యం, దీర్ఘకాలిక సహనం, పార్టీ నిర్మాణం, రాష్ట్ర వ్యాప్త ప్రజాదరణ వంటి అంశాలు కూడా కీలకంగా ఉంటాయి. వ్యక్తిగత విమర్శలు, అంతర్గత విభేదాలు, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు కూడా అవసరమని వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాపు ఓటు బ్యాంకును ఆకర్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సామాజిక వర్గం నుంచి స్వతంత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగల బలమైన నాయకుడు ఎదగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడలేదని విశ్లేషిస్తున్నారట. అందువల్ల కాపు సామాజిక వర్గానికి సరైన నాయకుడు ఎవరు అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.